హలో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఒక వినూత్నమైనటువంటి ఒక టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అది ఏంటంటే, కుల వ్యవస్థ అనేది ఒక ఇండియాలోనే ఉంది అనుకుంటారు, కానీ ఇండియా ప్రభావం పడినటువంటి ఇంకో దేశంలో కూడా చాలా సజీవంగానే ఉందని చెప్పచ్చు. కానీ ఒక వినూత్నమైన మోడల్లో ఉంది అది. ఇప్పుడు ఎక్కడ, ఏ దేశంలో, ఎటువైపు ఉంది అక్కడ, ఉం? దాని గురించి తెలుసుకుందాం. బాలి, సుమత్రా, జావా, ఇండోనేషియా అంటూ మనం చదువుకొని ఉంటాం, కానీ ఆయా దీవుల్లోని పూర్తి విశేషాలు మనకు చాలా తక్కువ తెలుసు. ఇప్పుడు బాలి అనే దీవి గురించి తెలుసుకుందాం. ఇది ప్రస్తుతం ఇండోనేషియా దేశంలోని ఒక ప్రావిన్స్. జావాకి తూర్పుగా, లాంబోక్ అనే దీవికి పడమర దిక్కులో ఉంటుంది. ఈ బాలి ద్వీపంలోని వారు ప్రస్తుతం మనకు విదేశీయులుగా అనిపించవచ్చు, కానీ కొన్ని వందల ఏళ్ల కిందకి వెళ్తే వారిలోనూ మనకి కొన్ని సారూప్యతలు కనబడతాయి. కాలక్రమంలో భాష, సంస్కృతి వంటివి కొన్ని మార్పులకి లోనే ఉండవచ్చు, కానీ ఆ, మౌలిక స్వరూపం మాత్రం ఇప్పటికీ చెక్కు చెదరలేదని చెప్పాలి. ఆ పేర్లు విన్నా, ఆ ఆలయాలను చూసినా ఇవి మనలాగానే ఉన్నాయి అనిపించక తప్పదు. బాలి ద్వీపంలోని మెజారిటీ మతస్థులు హిందువులే. శిల్పం, నృత్యం, చిత్రలేఖనం వంటి ఎన్నో కళలు ఇక్కడ వర్ధిల్లినవి. ఇప్పటికీ అవి మనోహరంగా చూపర్ను కట్టిపడేస్తూ ఉంటాయి. అంటే శిల్పాల రూపంలో ఇంకా ఉన్నాయి అక్కడ. 2005లో జరిపిన డిఎన్ఏ పరీక్షలో బాలి ప్రజల వై క్రోమోజోమ్స్ 12% భారతీయులను పోలి ఉన్నాయి. కాలక్రమంలో తైవాన్, మలేషియా, చైనా నుంచి వలస వచ్చిన ప్రజల వల్ల వారి ప్రభావం వీరి సంస్కృతిపై పొరుచుకుంది. ఇక్కడ రమారమి 2000 హిందూ ఆలయాలు ఉన్నాయి. పాశుపత, భైరవ, శివ సిద్ధాంత, వైష్ణవ, బౌద్ధ, బ్రహ్మ, రేసి, సోర, గణాపత్య వంటి శాఖలు ఇక్కడ గతకాలంలో వర్ధిల్లినట్టు లభిస్తున్న ఆధారాలను బట్టి తెలుస్తున్నాయి. వీరి అందరికీ ఎవరి ఇష్టదైవం వారికి ఉండేది. అదే క్రమంలో బౌద్ధ మతం వంటివి కూడా ఇక్కడ ఆదరింపబడ్డాయి. 2000 ఏళ్లకు పూర్వం నుంచే ఇక్కడ మానవ సంచారం ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ బాలి ద్వీపంలో శ్రీ కేసరి వర్మ దేవ నిర్మించిన ఆలయంలో దొరికిన ఆధారాలను బట్టి ఇంకా ఇతర నిర్మాణాల వల్ల 1293 నుంచి 1520 దాకా ఉన్న హైందవ రాజ్యాల తీరుతెన్నులు తెలుస్తున్నవి. ఈ బాలి ద్వీపంలో శక్తివంతమైన 10 వ్యాపార కుటుంబాలు ఉండేవని, వారి మధ్య రేగిన స్పర్ధల వల్ల ఇంకా ఇండోనేషియా ప్రభుత్వ పోకడల వల్ల వీటి ప్రభావం తగ్గినట్లు చరిత్ర తెలుపుతున్నది. 1906లో ఇక్కడ సానూర్ ప్రాంతంలో వేలాది రాజవంశీకులు డచ్ వారి చేతిలో మరణించడం ఇష్టం లేక ఆత్మహత్య చేసుకున్నారు. ఆ క్రతువుని పూపుటాన్ అని పిలుస్తారు. ప్రస్తుతం అదొక పర్యాటక ప్రాంతంగా మారింది. హిందూ దేవుళ్ల పేర్లు కొన్నిసార్లు రూపం మార్చుకొని వినిపిస్తాయి. ఉదాహరణకి గోవా గొజా అంటే గజానునుడి యొక్క పేరు అనమాట. విగ్రహం మాత్రం అదే ఉంటుంది, వినాయకుడి విగ్రహం ఉంటుంది. అక్కడ తేడా ఉండదు. 1512 వరకు, అంటే డచ్ వాళ్ళు వచ్చేంత వరకు హిందూ రాజులే పాలించారు. హిందూ మతంలోని వర్ణ వ్యవస్థ ఇక్కడికి పాకింది. అయితే 4 వర్ణాలే ఉన్నాయి ఇక్కడ, అది విశేషం. వాటిని కొద్దిగా వేరేలా పిలుస్తారు. శూద్ర అంటే శూద్ర అని, వేశ్య అంటే వైశ్య, సత్రియ అంటే క్షత్రియ, బ్రాహ్మణ అంటే బ్రాహ్మణ. అలా కొద్దిగా రూపాంతరం చెంది అవి అక్కడ ఉన్నాయి. మన దేశంలో మాదిరిగా అంటరాని కులం అనేది అక్కడ లేదు. క్రాఫర్డ్, ఫ్రెడరిక్ వంటి పరిశోధకులు ఈ వర్గీకరణ ఇక్కడి ప్రజల హిందూ మత మూలాల్ని తెలియజేస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ మధ్యకాలంలో పర్యాటకులే లక్ష్యంగా బాంబు పేలుళ్ళు జరగడంతో కొంత ఊపు తగ్గినా మళ్ళీ పర్యాటకులు బాగానే వస్తున్నారు. కారణం ఇక్కడి వాతావరణం, ప్రాచీన నిర్మాణాలు, అందమైన అడవులు, బీచ్లు వంటివి. ట్రిప్ అడ్వైజర్ బాలిని 2020లో టాప్ డెస్టినేషన్గా పేర్కొంది. ఈ దీవికి 3 వైపులా చక్కని పగడాల దీవులు ఉంటాయి. అనేక దీవుల సముదాయంలో చాలా వరకు నిర్మానుషంగా ఉంటాయి. ఇది ఈనాటి టాపిక్.
మీకు నచ్చితే కనుక ఈ ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్స్ మీట్ ఇన్ అనదర్ interesting topic. Thanks. Have a nice day.